అందరికీ మరి ఈరోజైతే నేను గింజ ముక్కలు పులుసు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కింద అయితే బాగా పనిచేస్తుంది. ఈ వింటర్ సీజన్లో చాలామందికి జ్వరాలు, దగ్గులు, జలుబులు వస్తాయి కదా. పిల్లలకైతే ఎక్కువ వస్తూ ఉంటాయి. పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కింద అయితే పనిచేస్తుంది. ముందుగా అయితే ముందు రోజునే ఉదయం సాయంత్రం తీసుకున్న గింజలు నిల్వ చేసుకుని మరుసటి రోజునైతే ఇది గింజ ముక్కలకి పులుసు కింద కాసుకుంటే చాలా బాగుంటుందండి. రుచి కూడా బాగుంటుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. మరి ఈ గింజని ఇదిగోని కుక్కర్లో సగం వేసుకున్న తర్వాత అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆనపకాయ, ములక్కాడ, టమాటా, బెండకాయ, అలాగే వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని అయితే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఎక్కువ విజిల్ రాకూడదు. 2 విజిల్లు వస్తే సరిపోతాయి. లేకపోతే మెత్తగా బాగా ఎక్కువ అయిపోతాయి కదా. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి మూత తీసేసిన తర్వాత మనకి ఇంకా మిగిలిన గంజి ఉంటుంది కదా, ఈ గంజి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఇందులో ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, అలాగే స్పూన్ సాల్టు, చిటికెడు కారం వేసుకోవాలి. ఎక్కువ పట్టదు ఇందులోని. సాల్ట్ కూడా ఒక స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. ఇలా అయితే చక్కగా మరిగిపోయి మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ గంజి ముక్కల పులుసు అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. అంత మంచిదండి హెల్త్కి. ఇదిగోండి ఈ విధంగా అయితే మరిగిపోయింది కదా. ఇప్పుడు మొత్తం మరిగిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే 2-3 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ గంజి ముక్కల పులుసులో అయితే ఈ పోపు వేసేసుకొని ఇలా కలుపుకొని చాలా బాగుంటుందండి. మొత్తానికైతే గంజి ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి పెద్దలకి చాలా హెల్త్కి మంచిది, చాలా మంచిదండి. జ్వరం వచ్చినప్పుడు కానీ మామూలు గుర్తు రోజుల్లో తిన్నా కూడా చాలా మంచిది. ఇది అంత బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అమృతం అనేది దేవతల దగ్గరే లేదండి. ఇలా చేసుకుంటే మన ఇంట్లో కూడా అమృతం అనేది ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి అయితే ఇది. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ తినండి, చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.